ఏముందంట, దేవేంద్రుడు ఆయనకి ఎదురు మాట్లాడుతాడు. సమస్త లోకాల మీద పెత్తనం ఏందే, అలాగని ఎవరి మీద దౌర్జన్యం చేయలేవు, ఎవరి మీద దౌర్జన్యం చేయలేవు. ఎవరైనా ప్రగాదులు స్వయాన మానవుడు. అప్పుడు విష్ణువు విశ్వజిత్యాగమైన మొదలుపెట్టగానే విష్ణువు వామనుడిగా పుట్టాడు, వామనావతారం ధరించాడు. ఎవరి ఆశ్రమంలో పుట్టాడు? అగస్త్యాశ్రమంలో పుట్టాడు. వామనావతారం ధరించి ఈ యాగం అయిపోయే సమయానికి అక్కడికి వచ్చాడు. ఆ యాగం అయిపోయే సమయానికి అక్కడికి వచ్చి అత్రి మహర్షి ఆశ్రమంలో ఉంటాడు. అగస్త్యుడు గారు అత్రి అనసూయ ఆశ్రమంలో ఉంటాడు. అమ్మ నేను వెళ్ళొస్తాను, 5 సంవత్సరాల పిల్లవాడిగా మారిపోయి బయలుదేరి వస్తామన్నాడు. ఎక్కడికి? నర్మదా నదీ తీరంలో జరుగుతామని విష్ణువుకి యాగం. ఆ యజ్ఞం జరిపించేవాడు ఎవడు? భృగువంశంలో పుట్టిన శుక్రాచార్యుడు వాడు, సామాన్యుడు వాడు. సాక్షాత్తు ఆ బ్రహ్మ ఎంతటి వాడో అంతటి మహానుభావుడు శుక్రాచార్యుడు. సమస్త విద్యలు తెలిసిన మహానుభావుడు. నవగ్రహములలో ఒకడు. శుక్రవారానికి అధిపతి ఆయనే. హిమకుంద గుణాలాభం దైత్యానాం పరమాంగుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామి అంటారు. భృగువంశ వంశంలో పుట్టాడు కనుక ఆయనకి భార్గవుడు అని పేరు. ఈ మహానుభావుడు యాగం జరిపిస్తా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. రాముడు పుట్టిపడాలంటాం. వస్తూ ఉండగానే కనిపెట్టేవాడు మహానుభావుడు త్రిలోకజ్ఞాని సామాన్యుడు వాడు శుక్రాచార్య వాడు. నాయన ధర్మసేన జాగ్రత్త, వస్తున్నవాడు ఎవరో తెలుసా? ఎవరు? గురువు గారు అన్నాడు. గురుదేవా ఎవరా మహానుభావుడు? చూస్తే బ్రహ్మతేజి సృష్టి పడతా ఉంది, సూర్యమండలమే కదిలి వస్తున్నట్టుగా ఉంది, అంతటి దీప్యమానంగా వెలిగిపోతున్న మహానుభావుడు ఎవరు అడిగాడు. ధర్మసేన మహారాజు ధర్మాత్ముడు కాబట్టి కనిపించాడు. నాయన నువ్వు అన్నదంతా నిజమే, శతకోటి సూర్య ప్రభాభాసితమైన తేజో కాంతులతో విరాజిల్లుతున్న మహానుభావుడు శ్రీ మహావిష్ణువే. నిన్ను నిర్జించడానికి, అణగదొక్కడానికి వామన రూపంలో కుర్జ రూపంలో వస్తున్నాడు ఆయన, జాగ్రత్త అని హెచ్చరించాడు. రానే వచ్చాడు దగ్గరికి. ఎలా ఉన్నాడు? 5 సంవత్సరాల పిల్లవాడు. తాటాకి మునిగేసుకున్నాడు, కాళ్ళకి కట్టే పౌరులు ఉన్నాయి, తిరుచరణాలు పెట్టుకున్నాడు. మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. ఈ విశ్వజిత్యాగం చివరిలో తనకున్న సమస్తాన్ని దానం చేయాలి. ఎవరు ఎదుడిని ఇచ్చేయాలి, అది నియమం. వచ్చి ఎదురు నిలబడ్డాడు. మహారాజా అన్నాడు. ఏం కావాలి కోరుకోని ఆయన అన్నాడు. పిల్లవాడు కదా, ఇస్తానని మాటిస్తే అడుగుతా అన్నాడు. నాయన విశ్వజి యాగం చేశాను, యాగం సంపూర్ణమైంది. యాగం చివరిలో దక్షిణ ఇవ్వాలని మీకు తెలుసు కదా, కాబట్టి మీరు ఎదుడిగా ఇస్తాను మాటిస్తున్నాను అన్నాడు. వెంటనే శుక్రాచార్య గారు ధర్మసేన జాగ్రత్త, మాట ఇవ్వబాకు తొందరపడి అన్నాడు. ఎందుకు గురుదేవాన్ని మళ్ళీ అడిగాడు. ఎందుకేంటయా వచ్చినవాడు నిన్ను అడగదొక్కడానికి వచ్చాడు, జాగ్రత్త అన్నాడు. శ్రీ మహావిష్ణువు అన్నాడు. అప్పుడు ఏమన్నా తెలిసిన ధర్మసేన మహారాజు అడిగేవాడు లక్ష్మీపతి, శ్రీమన్ నారాయణుడు. స్థితికారకుడైన మహావిష్ణువు అందరికీ అన్ని ఇచ్చేవాడు. ఆయన దేహి అని చెయ్యి చేస్తే ఇచ్చే నా చెయ్యి ఎక్కడుంటుంది? నా చెయ్యి పైన శ్రీ మహావిష్ణువు చెయ్యి కింద ఉంటున్నప్పుడు నాకు అంతకంటే భాగ్యం ఏమున్నది? ఏదైనా జరుగును కాక నేను దానం ఇస్తాను అన్నాడు. ఈ వచ్చిన పొట్టివాడి చేతిలో ఒక చేతిలో దండము, చేతిలో కమండలము, చేతిలో జింక చర్మము ఎన్ని పెట్టుకొని వచ్చాడు. అంటే పౌరుకోళ్ళు కేవలము వస్త్రం కట్టుకొని వదిలితో తిరుచనాలు పెట్టుకొని వచ్చాడు. విష్ణువే తెలిసిపోయింది. ధర్మసేన మహారాజు తెలుసు, శుక్రాచార్యులు తెలుసు, అక్కడ యజ్ఞకర్తలైన బ్రాహ్మణులు తెలుసు, ఋషులు తెలుసు. ఆ విషయం వచ్చాడు. వచ్చి అడగగానే ఏం అడగాలి, ఏం కావాలో కోరుకో అన్నాడు. నాకే అక్కర్లేదు ఆయన, నాకేం వాంఛలు లేవు, 3 అడుగుల స్థలం చాలు అన్నాడు. ఆయన నవ్వి నేను చక్రవర్తినయ్యా, అంత చిన్న వరమా, పెద్ద వరం ఏదైనా కోరుకో అన్నాడు. లేదు లేదు నాకు 3 అడుగులు చాలు అన్నాడు. గురుగారు చెప్తే తింటలేదు కదా, గాడని చెప్పాడు కదా, ఇచ్చేశాడు. సరే అని ధారాపాత్ర తీసుకొని ధార పోయాడు. ధార పోయాలనుకున్నాడు. దానం చేయడం ధార పోయారుగా, ఆ ధారాపాత్రకు అడ్డుపడ్డాడు గురువు రూపంలో శుక్రాచార్యుడు. పడగానే ఈ వామనుడు దర్భానుడు కదా, బ్రాహ్మణుల దగ్గర దర్భ
ఆ గర్భపోత తీసుకొని అందులో ఇట్లా పొడిచారు. వెంటనే పుడిక నెగిపోయింది శుక్రాచార్య. ఇప్పటికైనా కొట్టే కానీ ఉండకన్నారు. అందులోంచి లవలవలాడుకుంటూ బయటకు వచ్చేస్తారు. ఇలా దానం చేసేస్తారు. మొదటి అడుగుతో భూమండలం మొత్తం ఆక్రమిస్తాడు. రెండోడు ఎక్కడ పెట్టమంటా అంటాడు, ఆకాశం నాదే అంటాడు, పైన పెడతాడు. మూడోది ఎక్కడేమంటా అంటాడు, నా తలపై పెట్టు స్వామి అంటాడు. పెట్టి పాతలంతా ఒక్కేశాడు. అలా బలైపోయాడు కనుక ఆయనకు బలిచక్రవర్తి పేరు వచ్చేది. ఆయన చిరంజీవి, అసలు పేరు ధర్మసేనుడు. మరణం లేదు ఆయనకి. రాబోయే మన్వంతరంలో ఇప్పుడు నడుస్తుంది వైవస్వ మన్వంతరం కదా, రాబోయే మన్వంతరం పేరు సావర్ణి మన్వంతరం. ఆ మన్వంతరానికి ఇంద్రుడు బలిచక్రవర్తి. ఆ సావర్ణి మన్వంతరంలో బ్రహ్మదేవుడు ఈ ఆంజనేయుడే, ఆ సావర్ణి కూడా సూర్యపుత్రుడే. ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ మన్వంతరం కూడా ఆ వ్యవస్థను కూడా సూర్యపుత్రుడే. ఆ వంశాన్ని పుట్టినవాడే ఈయన కాదు. ఆయన వంశం ఉంటారా మీరు? సీతమ్మ వారిని చేతిలో పెడుతూ మీ ప్రబల చెప్పండి అంటాడు. ఎవరు? జనక మహారాజు. మనం ఎవరో తెలవాలి కదా, ఎట్లా పడితే నేను చెప్పిస్తాను నా బిడ్డను అన్నాడు. మా ప్రవర చెప్తాడని సతానంద మహర్షి చెప్పాడు. వాళ్ళ ప్రవర జనక మహారాజు ప్రవర మీ ప్రవర చెప్పారు కానీ దశరథ మహారాజు వశిష్ఠుడికి వెళ్ళి చూశాడు. వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు, అయ్యా బ్రహ్మదేవుని కుమారుడు మరీచి కుమారుడు కశ్యపుడు కుమారుడు సూర్యుని కుమారుడు ఇక్ష్వాకుడు కుమారుడు మనువు సూర్యుడి కుమారుడు మనువు కుమారుడు ఇక్ష్వాకు కొడుకు కుక్షి కొడుకు వికుక్షి కొడుకు బాణుడు కొడుకు అనరణ్యుడు కొడుకు పృథువు మహారాజు, పృథువు కొడుకు త్రిశంకుడు కొడుకు దుందుమారుడు కొడుకు మాంధాత. ఆ తర్వాత ఇలా వరుసమని చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. 40 తరాలు చెప్పాడు. సగరుడు, అసమంజసుడు, వంశవంతుడు, దిలీపుడు, భగీరథుడు, కకుత్సుడు, రఘువుడు, ప్రబుద్ధుడు, శంఖనుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రవేదుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, నాభాకుడు, అర్జునుడు, దశరథుడు, శ్రీరాముడు, లవకుశుడు అని 40 తరాలు చెప్పేశారు. ఇలా పురుషులు పుట్టినవాడేమో రామచంద్రుడు నీ బిడ్డనిస్తావా అని అడిగాడు. ఇస్తానైనా అన్నాడు. అప్పుడు ఒక ప్రమాణం చెప్పి తీసుకుంటాడు రాముడి దగ్గర. ఇయం సీత మమసుత ఛాయ మాతాండ సంభూత అని ఇస్తాడు. ఈ తర్వాత అమ్మవాళ్ళు గుర్తు చేస్తాడు. ఇప్పుడు అది అప్రస్తుతం. కానీ ఇక్కడ ఎన్నో అవతారం ఇది? వామన అవతారం. ఏ అవతారం ఇది? మత్స్యం కూర్మం వామన, నిత్యం వామన అవతారం. తర్వాత హిరణ్యకశిపుడు ఉన్నాడుగా, హిరణ్యాక్షుడు ఆల్రెడీ చంపేశాడు కదా. ఈ హిరణ్యకశిపుడిని చంపడం కోసం స్వామి నరుడు సింహ ఆకారం ధరించాడు, నరసింహావతారం ధరించాడు. ఈ నరసింహావతారంలో హిరణ్యకశిపుడిని చీల్చి చంపాడు. కథ చాలా పెద్దగా, అది క్లుప్తంగా నేను దశావతారం మాత్రం చెప్తున్నాను. ఈ అవతారాలు కూడా ఏ యుగంలో వచ్చి తెలుసా? కొత్త యుగంలో వచ్చాయి. మత్స్యం కూర్మ వరాహం, నిత్యం వామన నరహరి, నిగమావైద్యం సత్యం. తర్వాత ఇంతవరకు వచ్చిన అవతారం మొత్తం నరసింహావతారం వరకు ఎన్నేనే? మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, వామనావతారం, నరసింహావతారం. 5 వచ్చినాయా? 6 మంది రామావతారం, 6 అవతారం. 6వది రామావతారం. రాముడి కథ చాలా వరకు మీకు తెలిసిన కథే, కానీ అందులో ధర్మ సూక్ష్మాలు చాలా ఉంటాయి. వాటి జోలికి నేను పోను. రాముడు త్రయం ఉంటుంది ఇక్కడ. రామావతారుడు ముందు ఇంకో అవతారం ఉంది, పరశురామావతారం. అది కొత్త ఉంటుంది. పరశురామావతారంలో జమదగ్ని మహర్షికి రేణుకా జమదగ్ని దంపతులకు పుట్టి 21 సార్లు దండయాత్ర చేసి శత్రువులందరినీ చంపేస్తాడు. అధర్మం పెంచుకున్నప్పుడు, దుర్మార్గ ప్రవృత్తి పెరిగినప్పుడు వాడు నేను చేసే ధర్మం అంటాడు. వేరే ప్రత్యామ్నాయం నరికేయడం తప్పితే అదే చేశాడు పరశురాముడు. పరశువు అంటే గొడ్డలి. 21 సార్లు దండయాత్ర చేసి శత్రువులందరినీ చంపేశాడు. ఎందుకు చంపాడు తెలుసా? ఇలా దుర్మార్గానికి అంతు లేకపోయింది. ఆడవాళ్ళకి రక్షణ లేదు, ధనమాన ప్రాణాలకు రక్షణ లేదు, సన్మార్గం రక్షణ లేదు, యజ్ఞయాగం జరగనీయటం లేదు. కాబట్టి మొత్తాన్ని చంపేశాడు. చంపేసి భూమి మొత్తాన్ని ఆక్రమించి ఆ భూమిని కశ్యపుడు దానం చేశాడు పరశురాముడు. 6వ అవతారం అది.
ఈయన గారు 12 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాం సీతమ్మ వారిని. 12 ఏళ్ల వయసు అప్పటికే. వస్తా ఉంటే నేను రాముడు ఉండగా నువ్వు రాముడు ఎవరయ్యా అని అర్థం వచ్చాడు. అంత గొప్పవాడు ఆ సింహ ధనుసు విడిచావట నువ్వు, ఏది ఒక్కసారి ఈ వైష్ణవ ధనుసుని పట్టుకొని చూడు అని చేతికి ఇచ్చాడు. ఆయన దగ్గర ఉన్న భార్గవ ధనుసు చాలా, దాన్ని ఎవరు మోయలేరు ఒక విష్ణువు తప్ప. ఆయన ఇయగానే నవ్వుతూ అలాగే గురుదేవా అని ఇలా పట్టుకొని అవలీలుగా చేతితో పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ ధనుసు ఇలా పట్టుకున్నాడో పరశురాముడు తేజస్సు మొత్తం రాముడికి వచ్చేసింది. అర్థమైపోయింది ఆయన చిరంజీవి. నువ్వే నేను, నువ్వు నాకంటే వేరు కాదు అని చెప్పేసి నన్ను క్షమించు అని చెప్పేసి ఆయన జరిగిపోయాడు. ఇది 7వ అవతారం, రామ అవతారం. రామత్రయం అంటే 3వది బలరామ అవతారం. కృష్ణుడి కంటే పెద్దగా ఉన్న ఆదిశేషుడు అంశ కానీ విష్ణు అవతారం. తర్వాత 3 రాముడు, పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. తర్వాత కృష్ణావతారం 9వది. కృష్ణుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తథాస్మ్యానాం సృజామ్యాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అని చెప్పినట్టే. ధర్మాన్ని రక్షించుకోవటం నేను ప్రతిగుణ అవతరిస్తూ ఉంటాను. ఇగో ఈ కలియుగంలో దుర్మార్గ ప్రవృత్తి బాగా పెరిగిపోయింది, వీళ్ళందరికీ నేనే ప్రత్యామ్నాయం లేదు, వీళ్ళందరినీ చంపేయాల్సిందే, సాధు దత్త వీళ్ళకి ఏదే శరణం లేదు. కాబట్టి కురుక్షేత్రమైన మహాసంగ్రామాన్ని సృష్టించాను. ఇక్కడ ఎవ్వరు మిగలరు, నీ వాడు మిగలరు, వాడు మిగలరు. 18 అక్షరుల సైన్యము సర్వనాశనం అయిపోతే ఎవరు మిగలరు. ఇవంతా రాక్షసులే. అర్థమవుతుందా? ధర్మం మాకు అందుకే ముందే శ్లోకం చెప్పా, అహింసో పరమో ధర్మ, హింస కోసం నెగబడద్దు. కానీ ధర్మాన్ని రక్షించాలంటే ఏం చేయాలా? ధర్మహింస తదేవచ, తప్పదు. కృష్ణుడు చేసిన పని అదే. దుర్మార్గులందరూ పోయారు, ఒక్కడు బతకలే. పోనీ పాండవుల పక్షాన 7 లక్షల సైన్యం ఉందో ఇదేనా బతికిందా? ఎవరు బతకలే. యుద్ధం పూర్తయ్యేటప్పటికి ఎవరు మిగిలారు తెలుసా? 5 పాండవులు, ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవుడు. అటు పక్క యుయుత్సుడు ఒకడు మిగిలాడు. యుయుత్సుడు ఒకడు మిగిలాడు అంతే. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, వైరిపక్షంలో మిగిలారు. ఎవరు మిగిలిన మొత్తం తెచ్చిపోయారు. ధర్మం బతకాలి అంటే అధర్మం పోవాల్సింది తప్పదు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అనేక చోట్ల మీరు చూడండి, రెచ్చిపోతున్నారు. ఇది నాదండి నాదంటున్నారు. జరగబోయేది కలికి అవతారం వచ్చినా జరిగేది అదే, తప్పదు. అది ధర్మం. ఎవరు మిగల చివరికి ఈ అశ్వత్థామ అపాండవీయం చేయాలని చెప్పేసి బ్రహ్మశిరో నామకస్త్రంలో ఒక అస్త్రాన్ని భయంకర అస్త్రం ప్రయోగిస్తాడు. ఈ అస్త్రాన్ని తండ్రి ఇస్తున్నప్పుడు ద్రోణుడు ప్రయోగమై చెప్తాడు, ఉపసంహారం చెప్పాడు. దాన్ని ఎదుర్కొనే అస్త్రం మరొకటి లేదు. కాబట్టి కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, నాయన నువ్వు కూడా అదే ప్రయోగించు అన్నాడు. ఈ 2 అస్త్రాలు ఢీకొంటే భూమి బద్దలైపోద్ది. 14 లోకాలు భక్తులు బూడిదైపోయి రాలిపోయి సముద్రం తెలిసిపోతుంది. కాబట్టి వెంటనే వ్యాసమహర్షి వచ్చాడు. వ్యాసమహర్షి వచ్చి, అర్జున లోకక్షేమ చేయమాకు, లోకక్షేమం కోసం నీ బ్రహ్మశిరో నామకస్త్రాన్ని విసర్జించు అంటాడు. ఎప్పుడైతే ఆ వ్యాసమహర్షి చెప్పాడో వెంటనే తన అస్త్రాన్ని ఉపసంహరిస్తాడు. అశ్వత్థామ నీ అస్త్రం ఏంటంటే నాకు ప్రయోగమే తెలుసు కానీ ఉపసంహారం తెలియదు అన్నాడు. మళ్ళించు అంటాడు. అప్పుడు అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజును ప్రయోగిస్తాడు. మరి పాండవ వంశం నిర్వంశం అవుతుంది. అప్పటికి కనే వయసు దాటిపోయింది వీళ్ళకి. ఒకళ్ళకి 120 ఏళ్ల వయసు వచ్చింది. మళ్ళీ పిల్లలకి అనే వయసు కాదు. అటు కౌరవులు ఎవరు మిగల్లే, ఇటు పాండవులు ఎవరు మిగల్లే, అందరూ చనిపోయారు. పుత్ర మిత్ర సబాంధవ సమేతంగా అందరూ నిధనమైపోయారు. ఇప్పుడు ఉత్తర కడుపులో బిడ్డ చనిపోతే ఎట్లా? కాబట్టి కృష్ణుడు హామీ ఇచ్చాడు, నేను ఆ బిడ్డకి ప్రాణం పోస్తాను. పరమాత్ముడు కాబట్టి ఏదైనా సాధ్యమే. తన తపస్సుకి ధారణ కోసం నేను కనుక ధర్మం కోసమే ఇన్నాళ్ళు జీవించుంటే గనక, నా సత్యనిష్ట గనక యథార్థమైతే గనక ఉత్తర గర్భంలోని బిడ్డ జీవించుగాక అంటాడు. మహాభారతం స్పష్టంగా ఉంది వ్యాసుడు. అలా పరీక్షకి ఎదుర్కొని పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడి పేరు పరీక్షిత్తు, ధర్మాత్ముడు. మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టాడు. అంతటి ఘోరమైన యుద్ధం నడిచింది అప్పుడు. ఇది ఎన్నవుతారు.
రాబోయేది కల్కి అవతారం. ఎవడు చెప్తే విండు, ప్రతివాడు తెలివినుడే కలియుగంలో. ఎవడు దుర్మార్గుడు ఆయన తెలుసు, నరుక్కుంటూ వెళ్ళిపోవడమే. మరో కురుక్షేత్రం జరగాల్సిందే. అది ఎవరు ఆపలేరు. కరోనా వచ్చి ఆగింది అనుకుంటారు, ఇంకోటి ఎదురు తెలియదు. దుర్మార్గం పోవాలి, సన్మార్గం బతకాలంటే భగవంతుడు మరొక అవతారం. ఇదంతా జరిగింది యథార్థమే. భారతాన్ని ఇతిహాసం అంటారు. ఇదివరకు జరిగిన కథ ఇతిహాసం. రామాయణ భారతాన్ని ఇతిహాసాలు అంటారు. అనగానే ఏమి అంటే ఇదివరకు జరిగాయి కాబట్టి ఇతిహాసములు, ఉక్కిడి పురాణాలు కాదు. ఎందుకంటే అప్పటి కురుక్షేత్రం ఇప్పటికీ ఉంది, అదే పేరు. ఏం పేరు మారలా. హర్యానా ఉంది. అప్పటి అయోధ్య ఇప్పటికీ ఉంది, ఏం మారలే. మీరు వెళ్ళొచ్చారు కూడా. అప్పటి సరైనది ఇప్పటికీ ఉంది, ఏం మారలే. మన చాలా మంది స్నానం కూడా చేశారు. అప్పటి ద్వారక ఇప్పటికీ ఉంది, ఏం మారలే. సముద్రంలో కావాలంటే గుళ్ళలో చెక్ చేసుకుంటే కనిపిస్తుంది. ఏది అబద్ధం కాదు. కృష్ణుడు 126 సంవత్సరాలు జీవించాడు, యథార్థం ప్రామాణికంగా ఉంది. విశ్వజ్ఞానమంతా సంతరించుకున్న నిండి నిబిడీకృతమైన మహాద్భుతమైన దివ్య దర్శన మహాకావ్యం భగవద్గీత. శిరోధారి మనందరికీ అది భగవంతుడే చెప్పాడు. నువ్వు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తావు నేర్చుకో. సన్మార్గం జీవిస్తే బతుకుతావు, దుర్మార్గుడు అయితే పోతావు. ఇదే ప్రచారం చేశాడు రామకృష్ణ పరమహంస, ఇదే ప్రచారం చేశాడు స్వామి వివేకానంద, ఇదే ప్రచారం చేశాడు శ్రీ విరాట్ కోహ్లీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, ద్వైత సిద్ధాంతం గారు. ఇదే ప్రచారం చేశాడు ఆదిశంకరుల వారు. అందుకే నేను ఆయన్ని తలుచుకున్నాను. శంకరాచార్య వారు చెప్పింది అదే. శివుడు కేశవుడు భేదం లేదు, ఇద్దరు ఒకటే ఆయన దృష్టిలో. శివస్తోత్రాలు రాశాడు, విష్ణుస్తోత్రాలు రాశాడు, రెండూ రాశాడు. శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివి అన్నారు. ఈ అన్నింటిలో మనకి అంతర్లేని కనిపించే ఒక తత్వం ఏంటో తెలుసా? భక్తి. ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వాళ్ళకి మనం నిన్న పూజ, ఇలా భక్తి. భక్తి ఎలా ఉంటుంది? అసలు భక్తి అంటే ఏంటి? భక్తి స్వరూపం ఏంటి? భజన చేస్తే భక్త్యా, ప్రార్థన చేస్తే భక్త్యా, శ్లోకం చెప్తే భక్త్యా? ఒక కథ చెప్తే మీకు బాగా అర్థమైంది. పాండవుల్ని రాజ్యభ్రష్టము చేసి అడవులకు వెళ్ళగొట్టిన తర్వాత కౌరవుల దగ్గర రాయబారిగా శ్రీకృష్ణ పరమాత్మను పంపిస్తారు పాండవులు. ఉపప్లావ్యములు ఉంది. ఉపప్లావ్యం అంటే విరాట్ నగరంలో ఉంది. పంపిస్తే కృష్ణుడు వస్తాడు. వస్తే దుర్యోధనుడు ఏం చేస్తాడు? దుర్మార్గులు తెలివితేటలు ఎక్కువ. వాళ్ళకి ఎంత భయంకరం తెలివితేటలు అంటే వాళ్ళకి ఎదురు మనం చెప్పలేము. వాళ్ళు అన్ని రకాల తిరగేసి మరగేసి వాడు చెప్పిన మాటలు ఇంకోళ్ళు నిజం చెప్పినా నమ్మబుద్ధి కాదు. కళ్ళబొల్లి మాట్లాడతారు. వీటినే ఎంత అందంగా ఆకట్టుకుంటారో. ఎస్పెషల్లీ నమ్మించడంలో ఎక్స్పర్ట్. నమ్మేవాళ్ళు ఊరికే నమ్మేసి కొట్టేవాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి అమాయకులు ఆడవాళ్ళు తేలిక నమ్మేస్తున్నారు మాటలు. అందుకనే ఒక 100 రూపాయలు 3 సేర్లు అనగానే ఎగబడతారు. అది 100 రూపాయలు 3 సేర్లు కానీ ఎగబడిపోతారు. కేజీ సేర్లు కానీ ఎగబడిపోతారు. వాడు కొంత మనం చేసేది ఏం లేదు. వాడు 10 కేజీల మూడు మనం అంట కడతాం, మనకు అంతే. కానీ అంట కాదు, అమ్మో కేజీ అంట, రేటు తక్కువ, ఇప్పుడే కొనేద్దాం. వాడు మనకి జారిపడియాడు. వాడు వ్యాపారి. మన బలహీనత మీద దెబ్బ కొట్టుకుంటాడు. అంత మేము చేయలేదు అక్కడ. ఈయన రాగానే బ్రహ్మాండంగా ఒక విడిది భవనం ఏర్పాటు చేశాడు. అక్కడ పరిచారకుల్ని, రకరకాల పానీయాలని, ఆయన ఏమేమి తింటున్నా అన్నీ చేసి పెట్టాడు. అక్కడ చిత్ర విచిత్రంగా ఏర్పాటు చేశాడు. సభకు రాగానే అలసిపోయి ఉన్నారు కదా, మీకు విడిది గృహాన్ని ఏర్పాటు చేశాను, తీసుకెళ్తా రండి బావా అన్నాడు. ఇప్పుడు ఇది ఎవరో కాదు, ఈ దుర్యోధనుడు బిడ్డున్నది. ఆ బిడ్డను ఎవరికి తెలుసా? శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడికి ఇచ్చాడు. వీళ్ళిద్దరు ఏములే. సత్యభామకి కృష్ణుడు పుట్టిన కొడుకు సాంబుడు. కొడుకు ఆవేశపరుడు. గురువులోనే యాదవంశం నాశనం అయింది. ఆ సాంబుడికి ఇచ్చిన అమ్మాయి దుర్యోధనుడి కూతురే. బంధుత్వం మొదటి నుంచి ఉంది వీళ్ళ మధ్య. కానీ ఏమన్నాడు? ఇప్పుడు సార్వభౌమ, నేను నువ్వు ఇచ్చే మేడ నేను ఉండనయ్యా అంటాడు. ఎక్కడ ఉంటావాడంటే అప్పటికే ఈ దుర్మార్గుడైన ఈ పరమభూడైన ధృతరాష్ట్రుడు విదురుని బయటికి పంపిస్తాడు. అది మంచి మాట చెప్తే నచ్చవు ఆ దుర్మార్గులకి. నచ్చుతాయా? మంచి మాటలు ఎప్పుడు చేదుకుంటాయి. మంచి మాట ఎట్టుంటే బాగా జరగవలసిన 102 మీద ఉంది, సలసల కాగిపోతుంది. అందరం మంచిగా నూరి మొద్ద చేసుకొని తగ్గదా? తగ్గుదా? 16 కూడా తగ్గుదా? మాత్ర వేసుకుంటే మాత్ర ఏదో బరికేసుకుంటారు కదా, 4 వేసుకొని తెలియజేస్తారు. మాత్రమే ఏం లేదా? ఎందుకని కదా? నిజం అలాగే ఉంటుంది. మరి పరమ చేదు గొట్ట మాత్ర ఎప్ప తీసేసుకుంటే ముందు లోపల పేగులు బయటకు వెళ్తాయి.
కానీ గొట్టాన్ని గొట్టం నోట్లు కనిపిస్తే విప్పదీసి పోసుకుంటే ఉన్న దేవుడు బయటేస్తుంది. నిజం ఇప్పుడు చేదుగా ఉంటుంది, బాగా గుర్తుంచుకోండి, భయంకరంగా ఉంటుంది. కాబట్టి విదురుడిని బహిష్కరించాడు. ఊరు బయట గంగా తీరంలో ఒక ఆసనం వరకు ఉంటున్నాడు. విదురుడు ఉన్న చోట నేను తల్లి కుంతీదేవి కూడా అక్కడే ఉంది. నా కొడుకు లేని రాజ్య సంపద నాకెందుకని ఆమె కూడా అక్కడే ఉంది. కాబట్టి ఏమన్నాడు లౌక్యంగా, కృష్ణుడంటే లౌక్యం కదా. సందర్భం చెప్తా ఉన్నా, విష్ణువాలయాల్లో పొరపాటు వెనకాల నిలబడి దండం పెట్టబాకండి, రాముడికి వెనకాల దండం పెట్టబాకండి, ముందుగా పెట్టాలి. శివుడి దగ్గరికి పోతే ఎదురు నిలబడి దండం పెట్టబాకండి, అమ్మవారి గుడికి పోతే పక్కన నిలబడి దండం పెట్టబడి. ఎందుకో తెలుసా, ఎలాగైనా ధర్మం కాపాడాలి కాబట్టి వెనక నుంచే అంత దృష్టిడు. ఏ దారితో ఆధారే, ముందు ధర్మం కాపాడాలి, మంచి వాళ్ళని కాపాడాలంటే ముందు దుర్మార్గం చంపేయాలి. ఏ మార్గంతో ఆ మార్గం అవసరం అబద్ధం కూడా అంటాడు. ధర్మం కోసం చేసే పని ఏదైనా ధర్మమే, బాగా గుర్తుంచుకోండి. అది అధర్మైన ధర్మమే, ధర్మం కోసం చేస్తే అట్లా చేస్తాయి. కాబట్టి ఆయనకి వెనకుండదు. శివుడికి మూడో కన్నుడు ఉత్తరనేత్రం, ఎదురుకుంటూ నువ్వే పోతాడు. కాబట్టి శివుడికి ఎదురుకుండదు. ఆడవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఎంతసేపు గిట్ట చూస్తారు, పక్కే చూస్తారు. ఎదురుండి ఆ కొండంత బంగారం రోడ్డు ఇట్లా పక్కన చూస్తారు. పక్కనకి ఏ పట్టు సీలను చూస్తారు, కానీ ఏవ కట్టుకున్న సీల ఇలా వేరు చూసుకోరు. అది మీ గుణం అన్నిదా భావించగలరు, కోటలు కాదు. శ్రీనైజం అది. కాబట్టి శ్రీనివాసులకి ఎప్పుడు పక్కన నిలబడకూడదు. తర్వాత ఆ స్వామికి ఈ స్వామికి మధ్య నిలబడద్దు. నీ పృష్ఠభాగం ఏమైనా కనపడద్దు. ఈ ఊరుకుండా చెల్లు గతులు వెనకండి. కానీ గొప్పని ఆయనకి ఎదురు నిలబడదు కాబట్టి ఏదైతే ఎంత భాగం చూపిస్తాడు. ఊరుకుంటే ఏంటి పొరపాటు నిలబడకూడదు. ఈ నియమాలు చాలా ఉన్నాయి. హిందూ ధర్మంలో ఏం తెలుసుకోవాల్సింది మనం. అర్థమవుతుందా? ఇప్పుడు కృష్ణ ఎక్కడికి పోతాను తెలుసా మీకు? నేను విదుడి దగ్గరికి వెళ్తాను. అక్కడ మా మేనత్ ఉంది, స్వయంగా మేనత్తే. వాళ్ళ నాన్నకి చెల్లెలు తోడబుట్టింది. ఇలా చెప్పారు రెడ్డి గారు. ఎవరు? దంతవల్పుడు, శిశుపాలుడు. వాళ్ళు ఎవరో కాదు, ఇంకో మేనత్త కొడుకులే వాళ్ళు. స్వయంగా బామర్దులే అనుకోండి, ఎవరో కాదు. వీళ్ళు బామర్దులే, మేనత్త కొడుకులే, దూరపుడు దగ్గరలే. కాబట్టి మేము మేనత్తం చూసినట్టు ఉంటుంది. విదురుని కలుసుకుంటుంటున్నా ఆయన. నేను ఆడిపోతాడు, ఆడే ఉండే పుట్టిరమ్మ. వాళ్ళు ఏం తింటారనుకుంటున్నావు? రాగి జావ, జొన్న జావ, సంకటి, పళ్ళు, కందాలు, మూలాలు తింటున్నావు విదురుడు. వీడు నీకు శత సోపేతంగా అన్ని రకాల మాంసాలు పెట్టాను తినడానికి. ఏం తాగుతూ తాగు, ఏం తింటా తిను. ఇక్కడ ఆడిపోతాడంటే నాకు అదే ఇష్టం అన్నాడు. ఈయన వచ్చాడని కుంతికి తెలిసి ఒక తలుపు పట్టిన పట్టుకొని నిలబడి భాగవతంలో రాస్తాడు. పూటన ఎంత అద్భుతంగా రాస్తాడు వ్యాసమాస సంస్కృతంలో. కళ్ళ నుంచి నీళ్లు కారిపోతుంటే కృష్ణుడు వచ్చారని తెలుసు, కానీ నగరానికి పోదేమా మరి దగ్గర మరి దగ్గర ఉంటుంది అని కళ్ళు చూసుకొని కళ్ళ నుంచి నీళ్లు కారుతుంటే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ అని కళ్ళను జరుగుతుందా నేను కారిపోతుంటాయి. నా మేనకుడు వచ్చాడు, నేను చూడలేకపోతున్నానని బాధతోని అలా తల్లు పట్టుకొని అలా ఏడుస్తుంటే కళ్ళు నీళ్లు కారుతుంటాయి. విదురుడు ఏమో కృష్ణుడు పూర్తి చేస్తూ ఉంటాడు. అది మధ్యాహ్న సమయం నివేదన చేసే సమయం. ఏదో వచ్చి అక్కడ నిలబడి అత్త అని పిలుస్తాడు. ఏదో వినపడగేదని పక్క చూస్తాడు. పక్క చూస్తాడు పూర్తి ఎదురు కృష్ణుడు. అవునా కాదా అని కళ్ళు నీళ్లున్నాయి కదా. కళ్ళు నీళ్లుంటే ఛాయాచిత్రం సరిగ్గా కనపడదుగా. కళ్ళు కాస్త నిలుపుకుని చీర చెవుతో అద్దుకొని చూస్తే ఎవరు? కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడు ఎదురుగా నిలబడ్డాడు. కృష్ణ నువ్వేనా అంటే నేనే అత్త అంటే ఎప్పుడు వచ్చావంటే నువ్వు వచ్చి చాలా సేపు మనం పట్టించుకోవట్లేదు, ఏదో నీ ప్రపంచం నువ్వు ఉన్నావు అత్త అన్నాడు. రానాయన రా అని చెప్పేసి చెరువు చెరువు పట్టుకుని లోపల తీసుకొని ముందు పెట్టుకొని చిన్నవాడుగా ఆమె ఎత్తుకొని పెంచింది ఆయన్ని. వాడు అనే కొడుకాయ. మేననుడు అంటే మరీ ప్రేమ ఎక్కువ ఆడవాడికి. తీసుకొని పోయి కానీ ఆయన అప్పుడు నివేదన చేస్తా ఉన్నాడు. వినుడు నివేదన చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి లేవడానికి వీలేదు. బ్రాహ్మణుడు సమయానికి వచ్చారు కదా అని ఇట్లా సైగ చేస్తాడు. వినుడు సైగ చేయగానే ఆడ ఒక పీట ఉంటుంది, చెక్క పీట. వాళ్ళకి పీట ఉంటే ఆ పీట మీద పోసుకొచ్చాడు. ఎదురుగా కృష్ణుడు విగ్రహం పెట్టుకొని నివేదన చేస్తూ ఉంటాడు. వినుడు చేస్తూ సమయానికి వచ్చావు, ఆయనకి నా నైవేద్యం పెట్టేందుకు నీకే ఇస్తాను పట్టని అట్టి పండు తొక్కలు ఇస్తా ఉంటే ఇక్కడ తింటా ఉంటాడు. ఏంటో దేశం తినేది పండు కింద పడేది తొక్కిస్తూ ఉంటాడు. ఆ తొక్కనే తింటా ఉంటాడు.
భక్తి పారవశ్యంలో ఏమిస్తున్నది విదురుడు తెలీదు. కృష్ణుడు వచ్చిన ఆనందంలో ఏం తింటున్నాడో కుంతి చూడ పండ్లు అయిపోయినాక చూశాడు. ఇవి అయిపోయాయని బాధపడుతూ చూస్తే పండ్లు కింద తప్పు మాయమైంది. ఎందులో కృష్ణ అంటే ప్రసాదం పెట్టారు అదే తిన్నాడు అంటున్నాడు. తిన్నదేంటి తొక్కలు. మిత్రుడా నీకేం కావాలని కోరిక ఇస్తా అన్నాడు. ఏది తొక్కది. భగవంతుడు ప్రేమ ఎలా ఉంటుందో చూడమ్మా. తిన్న తొక్క కానీ నీకేం కావాలని కోరుకో అన్నాడు. మిత్రుడు ఏమడిగా తెలుసా? భాగవతంలో కోతం రాసిన పద్యము అది మకరందం లాంటి పద్యము. నీ పాద కమల సేవయు నీ పదార్చకులతోటి నియమును నితాంత పాత భూత దయయును తాపస మందార నాకు దయసేయగదే అన్నాడు. నాకేం కావాలో తెలుసా కృష్ణ? నీ పాదములనే కమలాలు, కమల పుష్పముల వంటి సున్నితమైన నీ పాదాలని ఎప్పుడు సేవించుకునే భాగ్యం నాకు ఇవ్వు. నీ పాద కమల సేవ. రెండవ వరం ఏంటి తెలుసా? నీ పాదాలను ఎప్పుడు పూజిస్తూ ఉంటారే నీ భక్తులు, వాళ్ళతో నాకు స్నేహాన్ని కల్పించు. నీ పాదార్చకులతోటి నియమం. ఇంకేం కాదు తెలుసా? నితాంత. మూడవ వరం నితాంతాపాత భూతదయ్య అంటే పిప్పీని కాదు బ్రహ్మ పర్యంతం, చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దాకా అందరినీ సమానంగా ప్రేమించే ఆంతరంగిక హృదయాన్ని నాకు ప్రసాదించు. దయా హృదయాన్ని నాకు అనుగ్రహించు స్వామి. తపస్సుకు మందారం వంటి వాడా ఓ పరమేశ్వర శ్రీకృష్ణ నాకు అనుగ్రహించి కోరుకుంటున్నాడు. నీకు సమస్తం చూస్తున్నాడు అన్నాడు. నువ్వు ఏది అడగకుండా నువ్వు అందిస్తాడు. అడిగిన అనుకో పరిమితం అవుతాడు భగవంతుడు. ఎప్పుడైనా కూడా భగవంతుడు ఎప్పుడు భక్తుడు శరణాగతుడికి ఏదైనా ఇస్తాడు అని ఇంద్రుడే అడగలే. కానీ ఇంద్రుడి చరిత్ర పునీతమైపోయింది. పరమాత్ముడు ఇంద్రుడు మొత్తం మీద ఈయన చెప్పిన మహాజ్ఞానము మహాత్ముల జ్ఞానం. ఆ రకంగా భక్తి అంటే శరణాగతి. భక్తి అంటే శరణాగతి. ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తా. భక్తి అంటే ఏమిటో చెప్పి అసలు భక్తులు ఎలా ఉంటారో చెప్పి నేను ముగిస్తా. నరసింహావతారం వచ్చింది. నరసింహావతారం వచ్చింది ఎవరి కోసం వచ్చింది? ఇక్కడ కూడా 5 ఏళ్ల పిల్లవాడే. నరసింహావతారం ఎలా ఉంది? ఉప్పు గోల్డ్, పెంకిన ఉప్పు గోల్డ్, రౌద్రమైన సింహం తల, నడుము కింద నరుడు అంటాడు. ఎలా చెప్పాడు తెలుసా? గడప మీద బాసి పెట్టేసి కూర్చొని గడప అంటే అది. ఎందుకంటే వాడికి ఇంట్లో చావద్దు, బయట చావద్దు, పగలు చావద్దు, రాత్రి చావద్దు, ఆకాశంలో చావద్దు, భూమి మీద చావద్దు, నీళ్ళలో చావద్దు, నిప్పులో చావద్దు. ఇలా వరకు కొడుకున్నాడు. కాబట్టి అది చాలా పెద్ద కథ. అది దాని మొత్తం రోజే చెప్తున్నాను సబ్జెక్టు. కానీ ఇప్పుడు కేవలం భక్తి చెప్తున్నాను కాబట్టి శుభ్రంగా గడప మీద కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో కూర్చున్నారా బయట కూర్చున్నారా? గడప మీద. గడప మీద అంటే ఇంట్లో కాదు, బయట కాదు, భూమి మీద కాదు, ఆకాశం కాదు, ఎక్కడా కాదు. గడప ఏంటది? గడప. గడప మీద కూర్చొని ఎడం చేత్తో పట్టుకుని ఎన్న కచ్చుకుని ఇలా బంతిలా పైకి ఎగరేసారు. భయంకరుని ఆకారం ఎగరేసి ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆయుధాలు కావకూడదు. మన వరమైంది. ఏ ఆయుధంతో చంపడానికి వీలే, ఏ అసంతో చంపడానికి వీలే. కాబట్టి ఉప్పు గోళ్ళు గోళ్లతో పొట్టను చించి పేగులు పట్టపట్ట తెంపేసి ఇలా విరిసి మెరిసి పైకి చేశారు. అంత భయంకరంగా చెప్తారు. ఎన్నక దుర్మార్గులు అలాగే చెప్తారు. భగవంతుడు తప్పు చేసేవాడు వెలుగుతాడు. హిరణ్యకశిపుడు ముల్లోకాలకి రాజయ్యుడు, అందరినీ భయపెట్టాడు. కానీ చివరికి దుర్మరణం పాలయ్యాడు. భగవంతుడు చెప్తున్నారు. దుర్మార్గులు ఎప్పుడైనా అలా పోవాల్సిందే, బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు దేవతలందరూ గడగడగడ ఉనికిపోతున్నారు. అంత భయంకరంగా తప్పడం మామూలు విషయం కాదుగా. అలాగే అవతారము ఒట్టి నిండా రక్తం, ఆ రౌద్రాకారం చూసి అందరూ గడ్డ ఉనికిపోతుంది. దేవతలందరూ ఆకారం జరుగుతున్నారు. కానీ ఇంత జరుగుతున్న చిరునవ్వుతో ఆ నరసింహమూర్తిని ఒక పిల్లవాడు చూస్తున్నాడు. ఆయనకి ఏ భయం లేదు. ప్రకారం ఏ భయం లేదు. ఇప్పుడు యథారూపం రావాలిగా, మన విష్ణువుకి వైకుంఠానికి పోవాలిగా, శంఖం చక్రం గదాపత్రం ధరించాలిగా. యథారూపం వచ్చే పరిస్థితి లేదు. అవతారంలో పూర్తిగా నిలువైపోయాడు స్వామి. అప్పుడు దేవతలు ఆలోచిస్తున్నారు, ఏంటి స్వామి వల్ల యథారూపం రావట్లేదు అని భయపడిపోయి యథారూపం రావాలని ముందుగా వాయుదేవుడిని అడుగుతా, నాయన నువ్వు పోయిరాపం మా బలశాలి కదా, నువ్వు చెప్పుకో అన్నాడు. వాయువు పోయాడు. ఉప్పు అని పోతే ఆయన ఎగిరి వచ్చుకోయాడు. వాయు వల్ల కాదు, అగ్ని ఆయన వల్ల కాదు, వరుణుడు ఆయన వల్ల కాలే, యముడు ఆయన వల్ల కాలే, అష్టదీప కుబేరుడు ఎవరి వల్ల కాలే. చివరికి అందరూ మమ్మల్ని పంపలేదు రాజుల దేవతలందరికీ నువ్వే పోన్నారు దేవేంద్రుడు.
ఈయన పోయాడు, ఇలా చూశాడు అంతే, ఆడనే పడిపోయి వీళ్ళు ఎత్తుకొచ్చుకున్నాడు, దేవేంద్రుడు అయిపోయాడు. అప్పుడు వీళ్ళందరికీ ఒక ఆలోచన కాదు, కానీ మనం పెద్ద తప్పు చేసినప్పుడు దాకా ఏ స్త్రీకైనా వాళ్ళ ఆయన గురించి బాగా తెలుసు కదా, ఏ టైంలో కోపంగా ఉంటాడు, ఏ టైంలో ఏం తింటాడు, ఎప్పుడు పడుకుంటాడు, ఆయన కోపం చోటు ఎలా ఉండాలి, ఏమి బాగా తెలుసు వెళ్ళాలి. ఆయన బాగా స్టడీ చేస్తారు కదా, ఒక పార్టీ గ్రంథంలాగా. ప్రతి స్త్రీ ఒక మహాపండితురాలు, మొత్తం ఇంటినంతా స్టడీ చేస్తారు. అనాథులు కదా ఆడవాళ్ళు, ఏం తెలవదనుకున్న అనాయకులు, వాళ్ళు అనాయకులు కాదు, నాయకులే. కాబట్టి అమ్మవారిని పంపిద్దాం అనుకున్నారు. అనగానే యువత ఎక్కడైనా అహం పెరిగింది. వీళ్ళందరూ ఎందుకు పడిపోయి తెలుసు, దేవతలందరూ అహంకారంతో పోయారు. మేము చెప్పగలను స్వయంకారంతో. ఏమో కూడా అమ్మ ఆయనకి బలాలేందో బలగెందో మొత్తం నీకు తెలుసు కదా, నీకు కాఫీ గెలిపిస్తే షుగర్ ఎంతేమో నీకేం తెలుసు మా ఎవరుగా, కాబట్టి నువ్వు వేరమ్మా అన్నారు. ఏమా అవును కదా, ఆ శ్రీవారికి నా గురించి బాగా తెలుసు, ఆయన గురించి నాకు బాగా తెలుసు కదా అని పోయి స్వామి అన్నది. ఏమీ అన్నాడు, అంతే అక్కడే కూర్చుంది. అహంతో పోతే భగవంతుడు కరుణించడు. ఈ అమ్మవారికి ఏం కాలే. అప్పుడు సరస్వతి భారతికి ఎత్తుకొని వచ్చారు. ఏంటి ఇప్పుడు ప్రత్యామ్నాయం, యథారూపం ఎట్లా వాళ్ళ స్వామికి. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎవరు అడగాలి తెలుసా మీకు? చెప్పండి, ఎవరు అడగాల కాదు, చెప్పండి, చెప్తేనే నేను మిమ్మల్ని వదులుతా. మీరైనా పోతా, నేనైనా ఇంటికి పోతా, లేకపోతే ఎవరు అడగాల? విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, ఎలాంటి ఉపాయం తట్టనప్పుడు గురువుని అడగాల. ఎందుకో తెలుసా? బ్రహ్మస్థానే కృతం దోషం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం దోషం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం దోషం గురుస్థానే వినశ్యతి. కానీ గురుస్థానంలో తప్పు జరిగితే ఎక్కడ క్షేమం ఉండదు కదా. నువ్వు బ్రహ్మదేవుడికి తెలుసు ద్రోహం చేసావనుకో, శివుడి జీవితం పోతుంది. శివుడికి బ్రహ్మకి చేసావనుకో, విష్ణు జీవితం పోతుంది. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు ద్రోహం చేసినా గురువు జీవితం పోతుంది. గురువుకు ద్రోహం చేస్తే మటుకు నీకు నిష్ఠుడు లేదు. గురుస్థానంతో గొప్పది. విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, ఏమి చేయలేని దౌర్భాగ్యం పరిస్థితి వచ్చినప్పుడు, మార్గము గోచరించినప్పుడు గురువుని ఆశ్రయించాలి ఎప్పుడైనా సరే. వీళ్ళ గురువు ఎవరు? బృహస్పతి. వీళ్ళందరూ పోతున్నారు, సొంత నిర్ణయాలు తీసుకొని బలైపోతున్నారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి బృహస్పతి దగ్గరికి వెళ్ళి శరణాగతిలో పడ్డారు. స్వామి ఇది మీకు కావాలి, ముందే అడగొచ్చుగా. గురువు ఎప్పుడే అడగని చేయడు, అడిగితేనే చెప్తాడు ఎప్పుడైనా కూడా. గురువు లక్షణం అది. స్వామి తండ్రిపై అనగానే ఆయన చిన్న నవ్వి, ఆయన ఎందుకంత దిగులు పడుతున్నారు, ఎవరి కోసం వచ్చిన అవతారం ఆయన అడిగి సరిపోతారు. ఎవరి కోసం వచ్చిన అవతారం? ప్రహ్లాదు కోసం కదా అని వీళ్ళందరూ సూక్ష్మ రూపంలో ప్రార్థనకి వెళ్ళి, ఆయన నువ్వు తప్ప మాకు శరణ్యం లేదు, స్వామి నువ్వే శాంతింపు చేయాలి అని చెప్పేసి అనగానే ప్రహ్లాదుడు అప్పుడు ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రహ్లాద స్తోత్రం దీన్ని నరసింహ కవచం అంటారు. అద్భుతమైంది, చాలా పెద్దది. ఇప్పుడు అది అప్రస్తుతం. కానీ అలా ప్రార్థన చేయగానే నరసింహమూర్తి శాంతించి ప్రహ్లాదుని ఎత్తుకొని ఒళ్ళు కూర్చోబెట్టుకుంటాడు. ఆయన యోగానంద లక్ష్మీ అంటారు. ఒళ్ళు కూర్చోబెట్టుకుని శాంతించాడు. అప్పుడు దేవతలందరికీ అనుగ్రహాన్ని ఇచ్చాడు. వీళ్ళకి అర్థం కాదు. ఎన్ని రకాలుగా మేము చెప్తే స్వామి స్తోత్రం మా మాట వినలే. ఈ పిల్లవాడు తన స్తోత్రం చేయగానే ఎలా విన్నాడని అడిగితే అప్పుడు బృహస్పతి ఉంటాడు. ఆయన ఆ పిల్లవాళ్ళ శరణాగతి ఉంది, భగవంతుడి పట్ల సంపూర్ణ విశ్వాసం ఉన్నది, నీకు అది మీద అహంకారం ఉంది అన్నాడు. అహంకారం అంటే భక్తి నిలబడదో అర్థమవుతుందా మీకు? నేను చెప్తున్న సబ్జెక్టు భక్తి. భక్తి ఎలా ఉంటుంది చెప్పమన్నారు. ఈ దేవతలు ప్రహ్లాదుని అడిగారు. అప్పుడు చెప్పాడు ప్రహ్లాదు, శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది నవవిధ భక్తి స్వరూపం అని భక్తి మీకు చెప్పాడు. శ్రవణం ఏంటది? వినడం. ఎలా వినాలి? మనస్సును పూర్తి లగ్నేసి వినాలి. ఇప్పుడు మీరు వింటున్నారు, ఇది భక్తి. ఇది ఉత్తమైన భక్తి వినడం. తెలుసా మీకు? అన్నింటిలో కూడా పరమో శ్రేష్టమైన భక్తి ఏంటంటే వినడం, శ్రవణం. మీరందరూ వింటున్నారుగా భగవత్ తత్వాన్ని. ఇప్పుడు ఇది పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్వం ఇది. రెండవది కీర్తనం, వార్తంగా మనం భజనలు సంకీర్తనం వార్తంగా. ఏ తీరుగన్నను దయచూ చెద్దబో ఇన వంశోత్తమ రామ నతరమ భవసాగర మీదను నడిన రామ. కీర్తనలు, సంకీర్తనలు, శ్రవణం, కీర్తనం. ఇది చేత కదా స్మరించు, రామ రామ అనుకుంటూ ఉండు. నిత్యం నామస్మరణ బయట చేక్కలే. చెమ్ము నీళ్లు తీసుకున్నావు, ఒడ్డునే పోసుకున్నావు,
రా అనే చెంబు నుంచి మా అని పోసుకోరాదు, రామా అని నీళ్ళు పోసుకోరాదు. ఎవరు పుట్టిరు? ఏమన్నా ఆస్తులు రాసి అన్న మాట అంటానికి? ఇంట్లోకి బయటకు వస్తున్నావు, గడప నీకు కుడికాలు బయటకు వేసావు, రా అని మా. నీ జన్మ ధన్యమైపోద్ది. కొన్నాళ్ళకి నీ బుద్ధి మారిపోద్ది, నీ మనసు శుద్ధవుతూ, నీ మాట తీరు మారిపోద్ది, నీ నడక మారిపోద్ది, నీ బంధువులు నీ గౌరవంలో పెరిగిపోద్ది. శ్రవణం, కీర్తనం, స్మరణం. స్మరణం చాలా గొప్పది. శ్రవణం, కీర్తనం, స్మరణం. 4వది పాదసేవనం. ఏం చేసిన పని ఏంటి? 5గా ఏం చేశాడు గారు? పాదసేవేనా ఇంకేమైనా చేశాడా? రాముడు ఎదిరించినా కూడా నువ్వు నన్నేం చేయలేకపో అన్నాడు. ఎవరు గొప్పడు ఎదురు పెడితే ఆయనే గొప్పడు, ఏదో కాదు. తెలుసా సంగతి? రామాలయం పోతే ముందు దండ ఎవరు పెట్టాలి మీకు? ఆయన పెట్టాలా? ఆయన పెట్టి ఆయన పెట్టి ఈయన పెట్టి ఈయన చూస్తాడు. ఈయన పెట్టకుండా ఆయన పెడితే ఆయన మనకెళ్ళి చూడడు. అందుకని ఈయన అక్కడ కూడా పెడతారు. అక్కడ ఉన్నాడు ఆయన 4 మూర్తుల్లో. ఆ 4 మూర్తుల చోట ఎట్లా చేయాలి తెలుసా? అది చాలా చక్కటి శ్లోకం ఉంది అక్కడ కూడా. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతుర్యస్య తం వందే రఘునందనం అని చెప్పాలి ఇక్కడ శ్లోకాన్ని. 4 అలవాటు అక్కడ ఉన్న కాబట్టి పర్వాలే, కానీ ముందుగా పెట్టాలి మనం. అర్చనం, వందనం, తర్వాత ఏంటి? పాదసేవనం, తర్వాత అర్చనం. పూలు తీసుకురా, కానీ కింద పడ్డ పూ స్వామికి దేవుడు, పాచి పూలు వేయడానికి వీళ్ళు. స్వయంగా రామనామం చెప్పుకుంటూ 4 పూలే ఒడి నిండా నింపుకొని పూజే మాకు అవసరం లేదు. 4 తీసుకొచ్చినా చాలు. భక్తిభావంతో, పరిశుద్ధమైన దేహంతో, మంచి మనసుతో 4 పూలు తీసుకొచ్చి స్వామిని అర్చించమని అయ్యగారికి లేదు. గుడి ముందుకు రా, 1 నిమిషం నిలబడు, దండం పెట్టు చాలు. అర్చన, వందనం, దాస్యం. దాస్యం అంటే ఏంటి? ఆయన ఏం చెప్తా చేయడమే. రామదాస్ ఏం చేశాడు? మాత్రం డబ్బులను పెట్టుకుని కట్టించాడా? కట్టిన రాముడు ఏం చేశాడు? తీసుకొని జైలు పట్టించాడు. మళ్ళీ విడిపించింది ఆయనే. చేసిన తప్పులు ఎంటాడు వస్తాయి, కోపం వచ్చేది. ఎన్ని తిట్టాడు? సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర కలికి పురాయి నీకు పులుపుగా చేయిస్తే రామచంద్ర ఎవడబ్బా సొమ్మని పులుపుతో తిరిగేవు రామచంద్ర నీ మామ జనక మహారాజు పెట్టేనా లేక నీ తండ్రి దశరథ మహారాజు పెట్టేనా? అబ్బా తిట్టి దీనితగా ఆయాసపడ మాకు రామచంద్ర దెబ్బల కోర్వక తిట్టి దీనయ్యా రామచంద్ర. అయితే గొడవ ప్రపంచం రావు. నీకోసం ఏం చేస్తే నాకు ఈ గతి అన్నాడు. కర్మ వెంటాడింది, ఉద్ధరించబడ్డాడు. రామదాసు మర్చిపోతాం మనం. 600 ఏళ్ళుగా తలుచుకుంటే ఇప్పటికీ సరస్వతి మనసం సరస్వతుడు పుష్కరాధముంది నిలిపించువాడు అనేక నివాసముగా నెచ్చినట్టు మిగతాతో మరింకసారి దశరథి అంటారు. ఎంత అద్భుతం చెప్పారు దశరథుడు. ఒక పద్యంలో మీ పిల్లలకు నేర్పడమ్మా దశరథుడు. ఒక పద్యం నేర్పండి. అక్కలే వేరే అక్కలే, రామా అంటే చాలు. కాబట్టి ఏంటిది? దాస్ భక్తులు ఏమంటదండి? కాబట్టి ఆయన రామదాస్. ఏంటిదని? రామదాస్, కబీర్ దాస్. దాసులయ్యారు, దాసం అయిపోయారు రాముడికి. రామనామస్మరణ తెలియకూడదు. అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. సఖ్యం దేవుడితో స్నేహం కూడా చేయదు. తెలుసా మీకు? రంగనాయకి ఏం చేసింది? గోదాదేవి అందరు దేవుడు అంటాడు, కానీ నువ్వు నాకు ప్రియుడు అయ్యా అన్నది. చేసుకుంటే నిన్నే చేసుకుంటా అన్నది. స్నేహం చేసింది. చివరికి చేసుకుంటే పెళ్ళి. సుగ్రీవుడు రాముడికి మిత్రుడు, ఆయన భక్తుడు కాదు, స్నేహితుడు. భగవంతుడితో నువ్వు భక్తితో స్నేహం కూడా చేయొచ్చు. చివరికి ఆత్మనివేదన, నాదేం లేదు స్వామి, నాలో ఉన్నది నువ్వే, నీ పూర్తిగా భగవంతుడు సమర్పించు, సమస్తం నీకు ఇస్తాడు. అలాగని వైరాగ్యంతో అన్ని వదిలేయమని అర్థం కాదు. అన్నిటి మధ్య ఉండు, అన్ని ఐశ్వర్యాల మధ్య ఉండు, ఆనందంగా ఉండు, నీ విద్యుక్త ధర్మాన్ని, సంసారం బాధ్యత నిర్వహిస్తూ ఉండు, కానీ భగవంతుని పట్ల శరణాగతితో ఉండు.
ఆర్తుల పట్ల, అన్నార్తుల పట్ల, దీనుల పట్ల, దౌర్భాగ్యుల పట్ల దయాభావం కలిగి ఉండు, భూతదయ కలిగి ఉండు. నీకున్న దాంట్లో కనీసము 10వ వంతైనా పేదల కోసం చెయ్యి. చేస్తారు, హిందువులు తప్పకుండా చేస్తారు. అన్నదానాలు చేయట్లే, రేపు వినాయకుడి తర్వాత ఇప్పుడు అమ్మవారు చేయట్లే, ప్రతి దాంట్లో పూజల పేరుతో చేసేది మనం రోజు నైవేద్యాలు అన్నారు. ఈ 9 కష్టపడే కొన్ని ఉన్నాయి, ఇష్టంగా చేసే కొన్ని ఉన్నాయి, ఊరికి నమస్కారం చేసే కొన్ని ఉన్నాయి. నువ్వు ఎప్పుడు నిత్యం స్మరణం చేయమంటా. స్మరణ భక్తి చాలా గొప్పది. గుడికి పోక్కర్లే, గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ నవవిధ భక్తి స్వరూపాన్ని ప్రహ్లాదుడు దేవతలు చెప్పాడు. ఇప్పటికి మన శిరోధారి, ఇప్పటికి మనకి శిరోధారి. కాబట్టి భగవంతుడి పట్ల శరణాగతి కలిగి ఉండండి, రామనామం చెప్పండి. ఇంకోటి చెప్తున్నా మీకు, నేను 3 సార్లు రామ 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 అంటే విష్ణు సహస్రనామం 1000 నామాలు చెప్పినట్లే. ఈ సంగతి విన్నారా మీరు? విన్నారా? ఈ ఒక్కటి చెప్పి ముగిస్తారా? భక్తిలో పరాకాష్ఠ. పార్వతి అడిగిందంట శివుడిని, ఏమయ్యా నువ్వు బాగానే ఉన్నావులే కానీ నువ్వంటే పండితుడి కాబట్టి ఆ కఠినమైన సంస్కృత శ్లోకాలు తేలిగ్గా పలికేస్తున్నావు. విష్ణు సహస్రనామం చదివితే అందరూ కూడా తరించిపోతారు అంటున్నారు. నా బిడ్డలకి సంస్కృత శ్లోకాలు రావు కదా, వాళ్ళు ఎట్ట తరించాలని అడిగింది. అది కూడా శ్లోకం రూపంలో అడిగింది అమ్మవారు. కేనోపాయేన లఘున విష్ణురామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం స్తోతుమిచ్చామ్యహం ప్రభో అని అడిగింది. 1000 నామాలు చదివిన పుణ్యఫలము అత్యంత సూక్ష్మంగా, చిన్నగా, గొప్ప ఫలితం వచ్చేలాగా నువ్వు చెప్పాలి నాకు అది వాళ్ళు అయ్యింది. జగన్మాత అడిగినప్పుడు కాదంటాడా పరమేశ్వరుడు? అలాగే చెప్తాను దేవి అని ఆయన ఒక శ్లోకం చెప్పాడు గమ్మత్తుగా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ ఒక్క శ్లోకం చెప్పమన్నాడు. సర్లేవయ్య, ఇది కూడా సంస్కృతమే కొట్టుకుని ఉంది, ఇది మాత్రం వస్తుంది నా బిడ్డ కదా. ఇందులో ఈ శ్లోకంలో 3 సార్లు రామశబ్దం వస్తుంది. శ్రీరామ మొదటి రామ, రామ రెండో రామ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఎక్కడ లేదు. సహస్రనామ తత్తుల్యం రామనామ రామ 3 సార్లు రామ వస్తుంది. 3 సార్లు రామ ఈ శ్లోకం ప్రకారం అంటే విష్ణు సహస్రం ఈ నామాలు చెప్పినట్టే అన్నాడు. నాలా ఇంకా సూక్ష్మంగా బిడ్డల పట్ల మాట. ఆమె రేపు జరగబోతున్న అశ్వీన మాసం. జగన్మాత లోకాలకే తల్లి, అమ్మల గెమ్మయమ్మ, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపాడ పుచ్చడియమ్మ, తన్నులో నమ్మిన వేలు పుట్టమ్మల మనమ్మల ఉండేడి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది యువత మహాత్మ కవిత్వ పటత్వ సంపద. ఇంకా సూక్ష్మం ఉన్నది. దేవి శ్రీరామ జయ రామ జయ జయ రామ చాలా. ఇందులో కూడా 3 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనలేరా? ఏదో ఒకసారి అండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇలా అన్న చాలు అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పాడు. మీరు అనలేరా? ఈ చిన్న నామాలను చెప్పలేరా? ఇది కలి కల్మష నాశనమా. రామోని తమ్ముడమ్మ నామరి తీర గులక్ష్మణ దేవుడమ్మ నామరి రామోని తమ్ముడమ్మ నామరి తీర గులక్ష్మణ దేవుడమ్మ నామరి 7 వేళ నాడు ఎండిన గజనమ్మ 7 ఏడేళ్ల నాడు ఎండిన గజనమ్మ పంట పండించినమ్మ నామరి తీర గులక్ష్మణ దేవుడమ్మ నామరి దేవుడమ్మ నామరి పంట పండించినమ్మ నామరి తీర గులక్ష్మణ దేవుడమ్మ నామరి దేవుడమ్మ నామరి చిన్న బొమ్మ ఊర్మెల నా ముద్దు చెల్లెల రామోని తమ్ముడమ్మ నామరి తీర గులక్ష్మణ దేవుడమ్మ నామరి దేవుడమ్మ
దేవుడమ్మ నామరిదే రాతి గోవులు తెచ్చి రక్తలోనే నిలబెట్టి రాతి గోవులు తెచ్చి రక్తలోనే నిలబెట్టి పాలు పిండించినమ్మ నామరిది రఘులక్ష్మణ దేవుడమ్మ నామరిదే దేవుడమ్మ నామరిదే పాలు పిండించినమ్మ నామరిది రఘులక్ష్మణ దేవుడమ్మ నామరిదే దేవుడమ్మ నామరిదే ఎన్నపమ్మ ఊర్మెళ్ళ నా ముద్దు చెల్లెల రామోని తమ్ముడమ్మ నామరిది రఘులక్ష్మణ దేవుడమ్మ నామరిదే దేవుడమ్మ నామరిదే గుప్పెడును పోలు భూమిలోనే వెదజల్లి గుప్పెడును పోలు భూమిలోనే వెదజల్లి రాసులు పండించినమ్మ నామరిది రఘులక్ష్మణ దేవుడమ్మ నామరిదే దేవుడమ్మ నామరిదే రాసులు పండించినమ్మ నామరిది రఘులక్ష్మణ దేవుడమ్మ నామరిదే దేవుడమ్మ నామరిదే ఎన్నపమ్మ ఊర్మెళ్ళ నా ముద్దు చెల్లెల ఎన్నపమ్మ ఊర్మెళ్ళ నా ముద్దు చెల్లెల రామోని తమ్ముడమ్మ నామరిది రఘులక్ష్మణ దేవుడమ్మ నామరిదే దేవుడమ్మ నామరిదే రామోని తమ్ముడమ్మ నామరిది రఘులక్ష్మణ దేవుడమ్మ నామరిదే నామరిదే సీతాపతి శ్రీరామచంద్రమూర్తికి శ్రీరాముడు ఏడమ్మ నీ దేవుడు ఏడమ్మ హరి రామ హరి రామ 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 హరి హరే హరే కృష్ణ 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 హరి హరే భక్తులతో కూడాను నీకు భజనలు చేశాను భజనలు చేశాను ఆ పాడక రామయ్యా హరి రామ హరి రామ 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 హరి హరే హరే కృష్ణ 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 హరి హరే మల్లె మందారం మాలలు అల్లము మాలలు అల్లము నీ మెడలో వేశాము హరే రామ హరే రామ 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 హరి హరే హరే కృష్ణ 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 హరి హరే భద్రాచలములో వెలసిన శ్రీరామ దయతో రామయ్య కాపాడగ రామయ్య శ్రీరాముల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మ శ్రీరాముడు ఏడమ్మ నీ దేవుడు ఏడమ్మ జై శ్రీరామ్
పందిళ్ళాట సాలుకు వేయి స్తంభాలాట సీతారాముల కళ్యాణ మాట చూసి వద్దము రారండే చూసి వద్దము రారండే నారాయణ నారాయణ నరుడా నారాయణ నారాయణ నరుడా నాలుకపై ముల్లిగినదా నాలుకపై ముల్లిగినదా గోవింద గోవింద అనరా నరుడా గోవింద గోవింద అనరా నరుడా గొంతులోని ముల్లిగినదా గొంతులోని ముల్లిగినదా శ్రీ వైకుంఠం అనంతరంగం ఎంతో ఎంతో దూరమున్నదే భయపడకమ్మా భారత మాత తోలుపు తోలుపు పందిళ్ళాట సాలుకు వేయి స్తంభాలాట సీతారాముల కళ్యాణ మాట చూసి వద్దము రారండే లంకలోనిది శంకర భజన రాజ్యమంతట రాముడి భజన దేశమంతట దేవుడి భజన దేశమంతట దేవుడి భజన అమ్మపాలములో భక్తుల భజన అమ్మపాలములో భక్తుల భజన కాలికి గజ్జలు కట్టర నరుడా కాలికి గజ్జలు కట్టర నరుడా చేతుల చిరతలు పట్టర నరుడా చేతుల చిరతలు పట్టర నరుడా లంకలోనిది కోతుల భజన కిష్కిందాలో కోతుల భజన కిష్కిందాలో కోతుల భజన రాజ్యమంతట రాముడి భజన దేశమంతట దేవుడి భజన అమ్మపాలములో భక్తుల భజన శ్రీ వైకుంఠం అనంతరంగం ఎంతో ఎంతో దూరమున్నదే భయపడకమ్మా భారత మాత తోలుపు తోలుపు పందిళ్ళాట సాలుకు వేయి స్తంభాలాట సీతారాముల కళ్యాణ మాట చూసి వద్దము రారండే చూసి వద్దము రారండే సీతాపతి శ్రీ రామచంద్రమూర్తికి రామభక్త రామాంజనేయ స్వామికి మల్లయాపురిలో వెలసిన శ్రీ వీర బ్రహ్మం నమో నమో మా కన్న తల్లి గోవింద మాంబాని పాదాలకు నమో నమో
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వారి పాదాలకు నమో నమో. భద్రాద్రివాస శ్రీరామచంద్ర నీ పాదాలకు నమో నమో. మా కన్న తల్లి శ్రీకమ్మ తల్లి నీ పాదాలకు నమో నమో. శ్రీరామ దూత వీరాంజనేయ నీ పాదాలకు నమో నమో. కరుణించి మమ్ము కాపాడవయ్యా శ్రీరామ దూత నమో నమో. కంది మల్లయాపురిలో వెలసిన శ్రీ వీర బ్రహ్మో నమో నమో. మా కన్న తల్లి గోవిందమాంబ నీ పాదాలకు నమో నమో. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వారి పాదాలకు నమో నమో. వైకుంఠవాస శ్రీ శ్రీనివాస నీ పాదాలకు నమో నమో. మా కన్న తల్లి శ్రీలక్ష్మీదేవి నీ పాదాలకు నమో నమో. తిరుమల వాస శ్రీ వెంకటేశ నీ పాదాలకు నమో నమో. మా కన్న తల్లి పద్మావతి నీ పాదాలకు నమో నమో. కంది మల్లయాపురిలో వెలసిన శ్రీ వీర బ్రహ్మో నమో నమో. మా కన్న తల్లి గోవిందమాంబ నీ పాదాలకు నమో నమో. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వారి పాదాలకు నమో నమో. కైలాసవాస శంభో శంకర నీ పాదాలకు నమో నమో. మా కన్న తల్లి పార్వతీదేవి నీ పాదాలకు నమో నమో. శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున నీ పాదాలకు నమో నమో. మా కన్న తల్లి భ్రమరాంబదేవి నీ పాదాలకు నమో నమో. కంది మల్లయాపురిలో వెలసిన శ్రీ వీర బ్రహ్మో నమో నమో. మా కన్న తల్లి గోవిందమాంబ నీ పాదాలకు నమో నమో. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వారి పాదాలకు నమో నమో. శ్రీనివాస శ్రీ సాయినాథ నీ పాదాలకు నమో నమో. శబరిగిరీశాయప్ప స్వామి నీ పాదాలకు నమో నమో. కంది మల్లయాపురిలో వెల
వెలిసిన శ్రీ వీర బ్రహ్మో నమో నమో మా కన్న తల్లి గోవిందమాంబాని పాదాలకు నమో నమో ధనుజవన కుశామం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిదానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి భోష్పధీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం శ్రీ గురు చరణ సరోజ రజా నిజమన ముకురు సుధారిసితరం వర్ణౌ రఘువర విమల యశ జోదాయక ఫలసారిసితరం బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్ సుతరం బల బుద్ధి విద్యా దేహు మొహి హరపు కలేశ వికార్ సుతరం జయ హనుమాన జన గుణ సాగర జయ కపీశతి గులోక ఉజాగర చెప్పండి महावीर विक्रम भजरंगी कुमति निवारा सुमति के संगी वरण विराज सुवेशा कानन कुंदन कुंचित केश आदवज्रहरु ध्वजा विराजे कांधे मूंज जनेऊ छाजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर काम काज करिवे को आतुर एको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिद्धि दिखावा निकट रूप धरि लंक जरावा भीम रूप धरि चंद्र के काज हिलाय सजीवन लखन दिखाए श्री रघुवीरा हरि गुरु लाए बहुत बढ़ाई महाभरत सम तुम प्रिय भाई सहस्र वदना तुम्हारो यश गावे अस कहि श्रीपति कंठ लगावे नारद शारद सहित अधीश यम कुबेर दिगपाल जहाते कवि को कही सके कमाते तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना प्रभु मुद्रिका मिल मुख माही जल दिलांगी गए अचरज नाही राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिन पैसारे आपन तेज संहारो आपै तीनों लोका हांकत कांपै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा सब पर नामा तपस्वी राजा तिनके काजा कर तुम साजा चारों युग प्रताप तुम्हारा है पर सिद्धि जगत बुझियारा अष्ट सिद्धि नवनिधि के धाता असवर भीमा जानकी माता तुम्हारे भजना राम को पावै जन्म जन्म के दुख बिसरावै
और देवता चित्तन धरई हनुमत सेई सर्व सुख करई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्ध साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा सीधे नादा हृदय महडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप दिकरम राम लखन सीता सहिता हृदय बसह सुर भूप शिखरम 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 जय बोलो सीता लक्ष्मण समेत श्री रामचंद्र महाराज की